హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం లెమన్ రైస్ చేసుకుందాం. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఎప్పుడైనా నైట్ టైం రైస్ మిగిలిపోయిందంటే ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా బాగుంటుంది. వాళ్ళు త్వరగా తినేయడానికి కూడా ఉంటుంది. లంచ్ బాక్స్ ఖాళీగా తెస్తారు, లేదంటే హాఫ్ బాక్స్ తిని హాఫ్ మొత్తం తీసుకొచ్చేస్తారు ఇంటికి. ఇలా ట్రై చేయండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం ముందు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో శనగపప్పు, ఆవాలు, మినపప్పు, పలుకులు, ఎండుమిర్చి ఇప్పుడు ఇవన్నీ ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఇవన్నీ యాడ్ చేసేసుకొని కొంచెం చూసారు కదా, ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత మనం మిగతా యాడ్ చేసుకుందాం. చూసారు కదా, ఈ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం 3 యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో పసుపు కూడా యాడ్ చేసుకుందాం, 1 టేబుల్ స్పూన్. బాగా కలిపేసుకుందాం. చూసారు కదా, ఇలా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు రైస్ యాడ్ చేసుకుందాం. ఇందులో నేను ఇప్పుడే చేసుకున్నదే, నైట్ మిగిలిపోయిన కూడా చేసుకోవచ్చు. మొత్తం కలిపేసుకుందాం. ఇప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసుకుందాం. మొత్తం అంతా బాగా కలిపేసుకుందాం. ఇంకా కొంచెం సాల్ట్ ఎక్కువ పడుతుంది, ఎందుకంటే లెమన్ రైస్ కదా, అందుకు మీరు చూసుకొని వేసుకోండి. ఇప్పుడు దీన్ని మొత్తం అంతా కలిపేసుకుందాం. నేను కలిపి చూపిస్తాను. చూసారు కదా, ఇలా మొత్తం కలిపేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా నిమ్మకాయ రసం ఇంకా వేయలేదు. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని నిమ్మకాయ రసం వేసుకోవాలి. నేను ఆల్రెడీ గ్లాస్లో తీసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు యాడ్ చేసుకుందాం. మీకు ఎంత సరిపోతుందో అంత చూసుకోండి నిమ్మరసం. ఇది మొత్తం బాగా మిక్స్ చేసేసుకుందాం. బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత వేరే బౌల్లోకి తీసుకుందాం. తయారైపోయింది కదా, ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేస్తాం. కొత్తిమీర యాడ్ చేసుకొని వేరే బౌల్లో తీసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే లెమన్ రైస్ తయారైపోయింది. మీకు చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే లంచ్ బాక్స్లోకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ త్వరగా అవ్వదు కదా, నైట్ రైస్ ఉండిపోయినప్పుడు అది ఇలా కూడా కుక్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.